అందరికీ నమస్కారం. ప్రస్తుతము 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రుల వయసు సుమారుగా 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది ఎక్కువ మందికి. సో ఈ వయసు ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా తమ బాల్యంలో చాలామంది రకరకాల కష్టాలను ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు. చాలామంది ఆర్థికంగా కూడా స్థితిమంతున్నటువంటి కుటుంబాలు కాదు అప్పుడు. కాబట్టి తన పిల్లల్ని చాలా కష్టపడి అప్పు చేసైనా సరే ఒక మంచి కాలేజీలో చదివించి మంచి సీట్ అందజేసి జీవితంలో మంచిగా స్థిరపడేలా చూడాలని తాపత్రయపడుతుంటారు. తమ పిల్లల యొక్క శక్తి మేరకు మెరుగైనటువంటి ర్యాంక్ రావాలని ఆశిస్తుంటారు. దానికోసం లక్షలాది రూపాయల ఫీజులను వెచ్చించి సుదూర ప్రాంతాలకు వెళ్ళి కూడా హాస్టల్లో చేర్పిస్తుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరు మోసినటువంటి కాలేజెస్లో, అది చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి అల్ఫోర్స్ కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, ఆంధ్ర ఉన్నటువంటి శశి కావచ్చు, లేదా మీ తిరుమల కావచ్చు, లేదా మిగతా కోటా నుంచి వచ్చినటువంటి సంస్థలు ఇది ఏవైనా కావచ్చు, చాలామంది యొక్క దృష్టికోణం ఏంటంటే కొన్ని ర్యాంకులు సంపాదించి ర్యాంకులను పబ్లిసిటీ ఇచ్చుకొని ర్యాంకులను చూపెట్టుకొని రకరకాల వేల కొద్ది అడ్మిషన్ తీసుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఒక వ్యాపార నమూనా. అవన్నీ కూడా బిజినెస్ డ్రివెన్ మోడల్స్. అంటే మనమేమో మా పిల్లల్ని చాలా పట్టించుకొని మంచి చదువు చెప్పి చాలా బాగా పట్టించుకొని మీకు మంచి సర్వీస్ అందేయాలని మనం కోరుతుంటాం. కానీ వాళ్ళ కోణంలో చాలా కాలేజెస్కు అంటే మనమంతా కూడా స్టూడెంట్స్ ఒక కస్టమర్స్ లాగా చూస్తుంటారు. కేవలం ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకు మాత్రమే మంచి సర్వీస్ ఇచ్చి మిగతాలకు అధ్వానమైనటువంటి ఫ్యాకల్టీ ఉంచి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ చేస్తూ, సో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీజులతోటి కోట్ల రూపాయలు సంపాదిస్తూ కేవలం పైన ఉండేటువంటి 2%, 5% స్టూడెంట్స్ని పట్టించుకునేటువంటి పరిస్థితి చాలా కాలేజెస్లో ఉంది. మనం అందరం వింటూనే ఉంటాం, పలానాది చాలా మంచి బ్రాంచ్ కానీ దానిలో టాప్ 1-2 సెక్షన్లు ఉంటే మాత్రమే ఫ్యాకల్టీ ఉంటుంది, మిగతా వాళ్ళకు సరిగా ఉండదు. ఇది చాలామంది పేరెంట్స్ మాట్లాడుకునేటువంటి విషయం. కాబట్టి మిగతా వాళ్ళకి ఎందుకు న్యాయం జరగకూడదు అంటే మిగతా సెక్షన్స్ కూడా నిజానికి ఎక్కువ ఫీ కడుతున్నారు. నిజానికి టాపర్స్ ఎవరైతే ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఫీజు కడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్రీ సీట్స్ కూడా ఇస్తుంటారు. కాబట్టి మిత్రులారా, మన పిల్లలకు సరైన న్యాయం ఎక్కడ జరుగుతున్నది చాలా ఇంపార్టెంట్. అన్నిట్లా ప్రతి స్టూడెంట్కి వాళ్ళ స్థాయి మేర న్యాయం చేసే కాలేజీలో మనం చేర్చాలి. కానీ కొన్ని 10,000 మంది సంఖ్య ఉండి, లేకుంటే 1,00,000 మంది విద్యార్థులు ఉండి కొన్ని ర్యాంకులను చూపెట్టి పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ చూసేసి వాటి ద్వారా మోసపోయి చేయనట్టయితే డెఫినెట్గా మన పిల్లలకు అన్యాయమే జరుగుతుంది. సరే, మీ పిల్లలు 1%, 0.5%, 2%లో ఉంటే కొన్ని సందర్భాల్లో న్యాయం జరుగుతుంది, అది కూడా గ్యారంటీ లేదు. కొంతమంది బాగా చదివే పిల్లలకు కూడా చాలా రకాల ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. సో ఎవరిని కూడా పట్టించుకునేటువంటి వ్యవస్థ ఉండదు. మనం అనుకుంటాం కొన్ని చిన్న కాలేజెస్లో స్టెబిలిటీ ఉండదు, ఫ్యాకల్టీ అటు ఇటు అవుతుంది అనుకుంటుంటాం. కానీ పేరు మోసే చైతన్యనారాయణలో కూడా ఫ్యాకల్టీ స్థిరంగా ఉండదు. నా మిత్రుడు ఒకరు లాస్ట్ 6 సంవత్సరాల్లో 6 సార్లు కాలేజీ మారారు. చైతన్య టు నారాయణ, నారాయణ టు చైతన్య, చైతన్య టు నారాయణ. అర్ధంతరంగా మానేసే ఫ్యాకల్టీ చైతన్యనారాయణలో కూడా చాలామంది ఉంటారు, మనకు తెలియదు ఆ విషయం. సో కాబట్టి పెద్ద కాలేజీలో చేరితే స్టెబిలిటీ, పెద్ద కాలేజీ చేరితే మీకు న్యాయం జరుగుతుంది అనేది అపోహ. ముఖ్యంగా మన అందరి పిల్లలకు న్యాయం జరగాలి. అందరికీ న్యాయం జరగాలంటే ఎలాంటి కాలేజీ ఎంపిక చేసుకోవాలనే విషయాన్ని మనం గమనిద్దాం. ఫస్ట్ ఆ స్టూడెంట్స్ మీద టీచ్ చేసే ఫ్యాకల్టీకి ఒక ఎఫెక్షన్, ఒక బాధ్యత, ఒక కన్సర్న్, ఒక ఎమోషన్ రిలేషన్షిప్ ఉండాలి. ఇది ఫస్ట్ లక్ష్యం. రెండవ లక్ష్యం వాళ్ళ గురించి అవగాహన ఉండాలి. మూడవది ఆ ఫ్యాకల్టీ ప్రశాంతంగా పనిచేసుకునేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి బాధ్యత మేనేజ్మెంట్ ఉండాలి. నాలుగోది ఆ పిల్లలకు సమస్య వస్తుంది, అకాడమిక్ సమస్య కానీ, అడ్మినిస్ట్రేటివ్ సమస్య కానీ, ఫుడ్ ఇష్యూ కానీ, హెల్త్ ఇష్యూ వచ్చినా, ఇట్లాంటి మీకు ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఇష్యూస్ వచ్చినా వీటిని కనీసం కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరించేటువంటి ఆ అథారిటీ ఆ మేనేజ్మెంట్కి ఉండాలి. అక్కడ ఉండేటువంటి హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి ఉండాలి. ఎక్కడో ఒక హెడ్ ఉండి మధ్యలో ఒక 5-6 హైరార్కీలు 5-6 తంతలు ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం జరగదు. అదే సమయంలో హెల్త్ను కాపాడేటువంటి బాధ్యత ఉంది. చాలా వరకు అమ్మాయిలకు రకరకాల సమస్యలు వస్తున్నాయి, అమ్మాయిలు అందరూ కూడా D3 డెఫిషియన్సీ వస్తుంది, B12 డెఫిషియన్సీ వస్తుంది, ఎండ దాకడం లేదు, ఒబేసిటీ వస్తుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రకరకాల ఎమోషనల్ ఇష్యూస్ వస్తున్నాయి, రకరకాల డిప్రెషన్స్ వస్తున్నాయి.
సో, వీటన్నిటిని కూడా పట్టించుకొని అడ్రస్ చేసేంత ఓపిక ఉన్నటువంటి యాజమాన్యం, ఓపిక ఉన్నటువంటి టీచర్స్ కావాలి. అందరికి న్యాయం అంటే అందరికి ర్యాంకులు రావు సహజంగానే. ఏ కాలేజీలో కూడా 10% కంటే మించి ఐఐటీ సీట్లు రావు. అన్ని కాలేజీలు ఉండేటువంటి టాపర్‌ని తీసుకపోచ్చి ఒక బిల్డింగ్‌లో పెడితే ఆ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు కానీ, ర్యాండమ్ శాంపిల్ తీసుకునేటువంటి స్టూడెంట్ తీసుకున్నట్టయితే 10% మించి ఐఐటీస్ ఎక్కడ రావు. ఒక 20%, 30% మించి ఐఐటీ అనేది ఎక్కడ రావు. కానీ ప్రతి స్టూడెంట్‌కి న్యాయం జరగాలంటే పర్ క్లాస్ స్ట్రెంత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ టీచర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లక్షలాది స్టూడెంట్స్ ఉండే మేనేజ్మెంట్ ఎవడి మీద దృష్టి ఉంటుంది? ఎవడికి ర్యాంక్ వస్తుందో వాడి మీద దృష్టి ఉంటుంది. కానీ ప్రతి స్టూడెంట్‌కి న్యాయం జరగాల్సిన అవసరం ఉంటుంది. ఐఐటీ అనేది రాకపోవచ్చు. కానీ జీవితంలో వాళ్ళకి అద్భుతంగా వెలిగేటువంటి అవకాశం చాలా మందికి ఉంటుంది. కార్పొరేట్ రంగంలో కూడా అద్భుతాలు సాధించిన వాళ్ళు చాలామంది కంప్యూటర్ సైన్స్ చదవలేదు. చాలామంది మీకు మీకు పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ ఇంట్లో చదవలేదు. మీకు త్రిబుల్ ఐటీ ఫౌండర్ రాజిరెడ్డి గారు కూడా ఒక సామాన్యమైన కాలేజీలో చదివారు. సో, వారు సివిల్ ఇంజినీరింగ్ చదివారు. మొత్తం త్రిబుల్ ఐటీ హైదరాబాద్ యొక్క సృష్టికర్త. తొలితరము మీకు సాఫ్ట్‌వేర్ ప్రపంచ స్థాయి నిపుణుల వారొకరు. సత్యనాథెల్ల మనకు తెలిసినటువంటిదే మణిపాల్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్ చదివారు. సుందర్ పిచ్చై మెటలర్జికల్ ఇంజినీరింగ్ మీకు ఐఐటీ ఖరగ్‌పూర్ చదివారు. కాబట్టి కేవలం కాలేజ్ మాత్రమే మిమ్మల్ని డిసైడ్ చేయదు. కానీ ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అందుకుంటున్నారు? ఎలాంటి మోటివేషన్ అందుకుంటున్నారు? ఎలాంటి మెచ్యూరిటీ వస్తుంది? ఎలాంటి ఆరోగ్యం ఉంది? కాన్ఫిడెన్స్ డౌన్ కాకుండా మీకు మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేటువంటి వ్యవస్థ ఎక్కడుంది? మంచి పీర్ గ్రూప్ ఎక్కడుంది? సో, ఇట్లా అనేక రకాలుగా మనం చూడాల్సిన అవసరం 2 సంవత్సరాల జీవితాన్ని కేవలము ర్యాంకు ఎంసెట్‌లోనో, ఐఐటీ ర్యాంక్‌తోటే ముడిపెట్టాలి. అది చాలా ముఖ్యం ఒప్పుకుంటాం. కానీ అదే సమయంలో ఆ 2 సంవత్సరాలు దీనికి అతీతంగా పొందేది చాలా ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్‌ని దృష్టిలో పెట్టుకోవాలంటే అందరికీ న్యాయం చేసే కాలేజెస్ అంటే కాస్త పిల్లల పట్ల బిజినెస్ ఇది విద్య ఎప్పుడో వ్యాపారం అయిపోయింది. చిన్న కాలేజ్ కూడా వ్యాపారం చేస్తున్నాను కాదని చెప్పడం లేదు. ఎవరు కూడా మీకు పూర్తి స్థాయి మీకు వ్యాపారకు రహితంగా డబ్బు లేకుండా ఎవరు ఇవ్వడం లేదు. కానీ వ్యాపారంలో కూడా నిజాయితీ ఉండాలి. వ్యాపారంలో చిత్తశుద్ధి ఉండాలి. సో, వ్యాపారంలో మానవత్వం ఉండాలి. ఆ వ్యాపారంలో ఒక స్టూడెంట్ టీచర్ రిలేషన్‌షిప్ మధ్య ఉండేటువంటి ఒక భావోద్వేగ సంబంధం ఉండాలి. అట్లా మాత్రమే మనం కాలేజీలు ఎంపిక చేసుకోవాలి తప్ప పెద్ద పెద్ద కాలేజీలు కేవలము అనేక మంది కార్పొరేట్స్ ఇన్వెస్ట్ చేసి కేవలం డబ్బుల రూపంలో మాత్రమే విద్యాలయాలు చూసేటువంటి సంస్థలను తిరస్కరించండి. ఉన్నంతలో చిత్తశుద్ధిగా, నిజాయితీగా, ఉన్నంతలో మంచి వాళ్ళ శక్తి మేరకు మీకు కష్టపడేటువంటి అనేక వర్ధమాన కాలేజెస్ ఉన్నాయి, అనేక అప్‌కమింగ్ కాలేజెస్, అనేక చిన్న కాలేజెస్ ఉన్నాయి. వాటి గురించి ఎస్‌బీఐ టాక్స్ సోదరమా తెలియజేస్తుంది. మీకు డిస్క్రిప్షన్ ఉండేటువంటి జూమ్ మీటింగ్ ఉండేటువంటి వాట్సాప్ లింక్‌లో చేరండి. స్క్రీన్ మీద నెంబర్‌కి ఫోన్ చేయండి. ఫోన్ చేసినట్లయితే మీకు సంబంధిత వాట్సాప్ గ్రూప్ లింక్ పంపుతారు. సో, అదేవిధంగా వారం వారం జరిగే జూమ్ మీటింగ్స్‌లో పాల్గొనండి. మీకు మంచి కాలేజీ సమాచారం తెలుసుకోండి. తుది నిర్ణయాన్ని మీరే తీసుకోండి. స్వయంగా కొన్ని షార్ట్ లిస్టెడ్ కాలేజీని పరిశీలించి, పరీక్షించి వాటన్నిటిని సమగ్రంగా మీకు ఒక అంచనా వేసి మీకు సరిపోతుందనుకున్న కాలేజీలు చేరండి. మేము చెప్పే కాలేజీ బాగుంటుంది దానిలో చేరండి. మేము చెప్పని కాలేజీ మీకు తెలిసిందంటే దాన్ని కూడా విజిట్ చేయండి. ఏ కాలేజీలో ఉన్నంతలో బాగుంటుందనే అంచనాకొచ్చి మీరు కాలేజీ నిర్ణయం తీసుకున్నట్టయితే అందరి పిల్లలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రచార ఆర్భాటాలు, ర్యాంకుల గందరగోళము, సో, ఈ పీఆర్ఓల గొడవ వల్ల మీరు కాలేజీ ఎంపిక చేసుకుంటే డెఫినెట్‌గా నష్టపోయే అవకాశం ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.